Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जरचला मजलिस कायदीन के एक वफ्द ने रमज़ान के पेश नज़र चेयरपर्सन बल्दिया और कमिश्नर बल्दिया से मुलाकात करते हुए माह रमज़ान में आब क़िल्लत और कचरे की निकासी के मुताल्लिक़ तफसीली गुफ्तगू की और मसाजिद के पास कचरे के ऑटो को रोज़ाना रवाना करने की तजवीज़ पेश की, जिस पर कमिश्नर बल्दिया और चेयरपर्सन बल्दिया ने तयख़ुन दिया कि वो इन तमाम मसाइल का हल करेंगे। इस मौके पर सदर मजलिस जरचला मंडल डॉक्टर जाकिर अली, ख्वाजा मिसबाउद्दीन, यासर मोतमिद, मजलिस जरचला मंडल मोहम्मद जाहिद, मुबीन, शकील, अलीम, हाफिज, साबिर पाशा, वार्ड नंबर 11 नुमाइंदा कौंसलर कृष्णा रेड्डी, राजू, नंदा किशोर गौड, कौंसलर्स के अलावा दीगर मौजूद थे। డబ్బాలు ఉంటాయి, కంప్లీట్ ఒక పెద్ద ట్రాక్టర్ దానికోసం పెడుతుంది. అందుకే కొద్దిగా టైం పెంచి 8 లేకపోతే 9 గంటలకు మార్నింగ్, సాయంత్రం కూడా ఏమవుతుందంటే స్టార్ట్ చేసే టైంకి నల్లు వస్తుంది. ఈ 6 గంటల నుంచి 7 గంటల వరకు నీళ్ళు ఉండకుంటే బెటర్. ఆ తర్వాత 7 గంటల కన్నా వేసుకోండి, లేకుంటే 5 గంటల 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్లాన్ చేస్తే మనకు నా వార్డు ఒకటి 11th అయితే మాత్రం సపరేట్ ట్యాంక్ మీద సపరేట్ అదే ఒకటే ట్యాంక్, దాని నుంచి మా వార్డు తప్ప వేరే వార్డు నీళ్ళు వర్షం పడ్డప్పుడు మంటలు ఎంటర్ చేస్తాయి కదా చెట్ల, అంటే ఆ వెండి శుద్ధం షార్ట్ వస్తుంది. గవర్నమెంట్ కాడికి 2 days 3 days కి వస్తుంది. వాటిలోనే ఈయన వాటిలోనే ఉండా ఇక్కడ వదులుతున్నాడు నీళ్ళు, మాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ వేరే వాటర్లో కూడా ఇబ్బంది అయింది. నేను చెప్పేది ఏంటంటే మన సందర్శనకి వెళ్ళాలి, వాటర్ లీకేజ్ ప్రాబ్లం వచ్చింది, 2 days టైం పడుతుంది. 25th వార్డులో అయితే మీరు అడగండి, వాటర్లో వస్తారు. మూడోది డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. అలా ఎట్లా బయటికి వెళ్ళాలి, అడిగి వేస్తే మొత్తం ఇంట్లో వేస్తున్నారు, ప్లాట్లు అయినాయి, కొత్త ఇంట్లో అవుతున్నాయి. పబ్లిక్ అనేది ఎక్కడంటే ఇక్కడ ప్లాట్లలో నీళ్ళు ఇస్తున్నారు, తొగిన గుంతలలో నీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు వాళ్ళని కొట్లాడుకుంటున్నారు. అంటే మీరు ఒకసారి చేస్తే ఇక్కడ నీళ్ళు ఆగుతున్నాయంటే పైప్ వేసి ముందుకు జరిపేసి అయిపోయి కదా సార్. ఇప్పుడు FIDCలో వర్క్స్ అన్నీ కూడా డ్రైనేజ్కి సంబంధించిన ఆల్మోస్ట్ సమ్మర్లో ఏ డ్రైనేజ్ కూడా పెండింగ్ పడదు. దాదాపు ప్లాట్లు కదా డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది మనకి. ఉండేది మొన్న కూడా వచ్చేది, కానీ ఏం లేదు, టెండర్ అయిపోయినాక వస్తాయంట. జస్ట్ 2 days టైం అడిగింది వీళ్ళందరికీ. 2 days గేట్ వాళ్ళు ఫిట్ అయినాక వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది కంప్లీట్ పోతుంది. ఆల్మోస్ట్ నేను 2 రోజుల్లో నా సొంత ఖర్చుతో బోర్ వేపిస్తున్నాను. వాటర్ ఒకటే 2 వేపిస్తాం అనుకున్నా, వేపిస్తా 1-2. ఇది మన బిల్డింగ్ బాబు ఇంటి దగ్గర ఉన్నా, లేదంటే నమ్మకాల పాత పక్కల అది వస్తలేదు, పాతదంటే చేయకపోయినాం. ఫెయిల్ అయింది, హ్యాండ్ బోర్ ఉంటే ఫెయిల్ అయింది, రాదు. దాని పక్కనే ఒక 5 feet గ్యాప్ ఇచ్చి బోర్ వేస్తే కొత్త చిన్న మోటార్ వేసుకున్నాం. ఇప్పుడన్నా ఒక్కసారి మన పైపు వలిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా, అది కాస్త మోటార్ వేసుకొని అందరూ కొద్దిగా వాడుకుంటారు. 2-3 days వేసి తింటే బాగుంటుంది. వెంకటేష్ ఉండే మన పెద్ద ఆఫీస్ ప్రాబ్లం ఏం చేయలేదు. నా రైట్ గారు అందరికీ మాట ఇచ్చినారు 4 days టైం ఇవ్వమని. ఎందుకంటే టెండర్ ఓపెన్ కాదు, టెండర్ ఓపెన్ అయినాక ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ వచ్చి చేసేసారు. 30 లక్షలు కాలు ఓన్లీ వాటర్ కోసమే పెట్టుకున్నాం. 20 వాళ్ళకు 30 లక్షలు కాలు ఓన్లీ వాటర్ ప్రాబ్లం గురించి సెట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ వాటర్ ఆదాయం చూపించి ఉన్న ఇక్కడ ఉన్న 9 వాటర్ ఏరియాలంటే వాటర్ ఇచ్చేటోళ్ళని దృష్టి పెట్టి
వీళ్ళకి 2 డేస్కి ఒకసారి ఒకవేళ మన గోల్ ఉంటే అవి ఇచ్చేటట్టు మోడల్ ఎక్కడ ఖరాబ్ కాకుండా చూసుకుంటే చాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।